గొప్పలు మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు ఒక మాట అన్నాడు, అవినీతి జరిగిందన్నాడు. నేను సవాలు విసిరా. ఏం చేశారు మీరు? గాడిదలు కాశారా ఈ 1.5 year? ఏం కమిటీలు వేశారు? ఏం చేశారు? ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు మీరు? మళ్ళా వచ్చి ఆరోపణలు చేస్తారా? ఆ మాట అడిగాం. ఆరోపణలు చేసేప్పుడు ఆలోచన చేయాలి. ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకోవడం కాదు. అది అడిగితే సమాధానం చెప్పలేకుండా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇతను అవినీతిపరుడు కాబట్టి అందరిని అవినీతిపరులు అనే విధంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అదే అమరావతిలో పెట్టాడు, బయట పెట్టాడు. అచ్చెన్నాయుడు గారి పైన అందరిపైన పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఆ విషయమే తేల్చాలనుకున్నాం. తేల్చాలంటే మీరు ఎన్నో ఆరోపణలు చేసి తప్పుడు ప్రచారం పబ్లిసైజ్ చేసి ఆ రోజు మీరు ఎన్ని చేశారు మీ సాక్షి పేపర్లో? ఇదేమి అంచనా? ఇప్పుడు అదే అంచనా ముద్దయింది కదా. యు ఆర్ ఏ ఫేక్ ఫెలో. ఫేక్ న్యూస్తో నువ్వు బతుకుతున్నావు. ఈ పేపర్ ఒక ఫేక్ మీడియా. ఆన్సర్ దిస్. ఒక పద్ధతి ఉండాలి కదా మీకు. ఆ రోజు మీరు ఒక మాట చెప్తే ఆ మాటనే నిజం ఉండాలా? ఈరోజు ఆ మాట మారిస్తే ఇదేనా నిజం ఉండాలి? ఏది నిజం? అంటే అధికారం కోసం అడ్డదారులు దొక్కుతారా? సమాధానం చెప్పని నిలదీస్తున్నా. అట్లా కాకుండా ఇష్టానుసారంగా నేను చేస్తాను, నా మాట చెల్లుబాటు అవుతుంది, నేను చెప్పింది నమ్ముతారు అనే అసంతో పోవడం చాలా దురదృష్టం. రాష్ట్రానికి కూడా చాలా నష్టం ఈ విషయం. అందుకే నేను చాలా స్పష్టంగా ఛాలెంజ్ చేస్తున్నా ఇతన్ని. ఎందుకు నువ్వు అవినీతి ప్రూవ్ చేయలేకపోయావు? నువ్వు అవినీతి పరుడివి. కేంద్ర అనుమతితో కాంట్రాక్టర్ పనిచేస్తూ ఉంటే ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి ఇంకొక కాంట్రాక్ట్, నువ్వు ఆరోపణలు చేసిన కాంట్రాక్ట్ నువ్వెట్లు ఇచ్చావు? అంటే అక్కడ నీ ఫేక్నెస్ బయటపడలేదా? ఆ రోజు నువ్వు ఆరోపణలు చేశావు. ఈరోజు నీకు అవకాశం కాబట్టి నీ అవకాశ వాదాన్ని నువ్వు నిరూపించుకున్నావు. దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నా. మళ్ళా ఇరిగేషన్ ప్రాజెక్టే కాకుండా పవర్ ప్రాజెక్ట్ కూడా ఇస్తున్నావు. దానికి కూడా సమాధానం చెప్పు. అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడడం, నోటుకొచ్చేట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు.